తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దాదాపుగా 5,000 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయక అన్ని పోలీస్ స్టేషన్లలో సీనియర్ పోలీస్ కానిస్టేబుల్తో విధి నిర్వహించడం జరుగుతుంది. ఇది పోలీస్ మాన్యువల్కు విరుద్ధం. ముఖ్యంగా మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ ప్రమోషన్ రాక 5 సంవత్సరాలుగా చాలామంది సీనియర్ పోలీస్ కానిస్టేబుల్ అనారోగ్యాల పాలైపోయి గుండెపోటుతోటి బీపీ షుగర్లతోటి వివిధ సమస్యలతోటి చనిపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంతమంది కుట్రదారులు కానీ పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ రాకుండా అడ్డుకోవడానికి మరి ఈరోజు కోర్టులు వేసి వాళ్ళకు 5 సంవత్సరాలకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు రావడానికి అర్హత ఉన్నా హెడ్ కానిస్టేబుల్ పోస్టు రాక ఈరోజు చాలామంది మరి వాళ్ళకి ఏఎస్ఐ పదవి ఈరోజు దాదాపుగా ఏఎస్ఐగా వాళ్ళు ఉండేవాళ్ళు, హెడ్ కానిస్టేబుల్ రాలే. కానీ ఈరోజు 2 పోస్టులు వాళ్ళకు రాక ఇబ్బంది అయింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ డీజీపీ గారు కానీ వెంటనే దీని మీద మరి ఏదైతే పెండింగ్ కేసు ఉందో దాన్ని క్లియర్ చేసి లోక్ అదాలత్లో పరిష్కారం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కన్వీనర్ గారు అన్నట్టు ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి లోపల ఈ ఇష్యూను ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ కొరకు ఏ ప్రభుత్వం కూడా కొట్లాడదు, మరి ఏ ప్రతిపక్షం కూడా కొట్లాడదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీగా న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన వాళ్ళ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం గారు కానీ లేకపోతే డీజీపీ గారు కానీ కాలరాస్తున్నందుకు వాళ్ళకు ప్రశ్నించడానికి వేదికగా మాత్రమే మౌన దీక్ష పెట్టాం. గతంలో మేము ఫిర్యాదులు చేసినాం కలెక్టర్ గారికి, గతంలో ఆందోళన కార్యక్రమం చేసినాం, ఇప్పటికి పట్టించుకోలేదు. ఇది 3వసారి మౌన దీక్ష చేస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా దీక్ష కార్యక్రమాలు చేస్తాం. స్పందించకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు తీసుకుంటాం. ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి ఇంత మంచిగా ఉన్నాయంటే ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ద్వారా ఉంటున్నాయి. ఈరోజు అన్ని మరి విధులు వాళ్ళే చేస్తాం. అట్లాంటి పోలీస్ కానిస్టేబుల్కు తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ డీజీపీ గారు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి పోలీస్ సంఘంకు సంబంధించిన ఎన్నికలు 2016లో జరపమని హైకోర్టు మరి ఆర్డర్ పాస్ చేసిన ఇప్పటి వరకు పోలీస్ సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగకుండా ఈరోజు ప్రభుత్వ అధికారులకు మరి పోలీస్ అధికారులకు కొమ్ము కాసే ఒక ఏది కీలుబొమ్మ లాంటి ఒక పోలీస్ సంఘాన్ని దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్ర మరి పోలీస్ సమస్యలు పట్టించుకొని సంఘాన్ని దగ్గర పెట్టుకొని ఈ యొక్క అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ మోసం చేస్తుంది. ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ యొక్క హక్కులను సాధించి పెట్టడానికి రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో వివిధ రూపకంగా మేము పోరాడి వాళ్ళ హక్కులు సాధించి పెట్టే వరకు మా పోరాటం కొనసాగుతుంది. నేను ఒక మాజీ పోలీస్ కానిస్టేబుల్గా తెలంగాణ ఉద్యమంలో నా ఉద్యోగాన్ని త్యాగం చేసి రాష్ట్రం సాధించుకున్నటువంటి కానిస్టేబుల్గా ఈ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా యావత్ తెలంగాణ కానిస్టేబుల్ అందరూ కూడా ఆనాడు మరి రాష్ట్రం రావడానికి పరోక్షంగా వారు సహకరించడం జరిగింది. విధుల్లో కూడా వాళ్ళు చాలా సహకరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు కాపాడే పోలీస్ కానిస్టేబుల్లకే వీళ్ళు న్యాయం చేయకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గారు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఒక మాజీ కానిస్టేబుల్గా వాళ్ళ బాధలు ఏముంటాయో నాకు తెలుసు కాబట్టి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా రాష్ట్ర కన్వీనర్ గారి సహకారంతో మా యొక్క తెలంగాణ రాష్ట్ర అబ్జర్వర్ ప్రియాంక కక్కర్ మేడం గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం మేము చేపడుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్కి మద్దతుకు మేము చేసే ప్రోగ్రాంకి మరి మా రాష్ట్ర కన్వీనర్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ఆ టీం మొత్తానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మా కన్వీనర్ గారి యొక్క ఆదేశానుసారం మరి రాష్ట్ర స్థాయిలో హోంమంత్రి గారు కానీ డీజీపీ గారిని కానీ వీలైతే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి మరి ఇతర మంత్రులు కానీ ఖచ్చితంగా కలిసి దీనికి న్యాయం చేసే దిశగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము కానిస్టేబుళ్లకు న్యాయం చేయకపోతే తక్షణమే హోంశాఖ మంత్రిగా మరి మహమూద్ అలీ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. మేము డీజీపీ గారికి సొంత పిల్లల్లో ఈరోజు కానిస్టేబుల్ చూసుకోవాల్సినటువంటి డీజీపీ గారు ఇప్పటి వరకు కూడా అక్కడ పోలీస్ సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. ఇక్కడ కానిస్టేబుల్ల సమస్య మీద ఎక్కడ కూడా మేము పరిష్కారం చేస్తున్నామని చెప్పలేదు. డిసిప్లిన్ పేరుతోటి ఈరోజు కానిస్టేబుల్ బయట చెప్పుకోలేక చాలామంది తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురైపోయి చనిపోవడం జరుగుతుంది. పోలీస్ మాన్యువల్ ప్రకారంగా వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇవ్వాల్సిందే. వాళ్ళకు ఇవ్వకపోతే వాళ్ళకు ఉన్నట్టు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం ఈరోజు
పోలీస్ మాన్యువల్ ఏమన్నా అధికారులకు ఒకటి కానిస్టేబుల్కి ఒకటి ఉంటుందా? ఈరోజు అందరికి ఒకటే మాన్యువల్ కదా. ఎందుకు కానిస్టేబుల్ విషయంలో ఇక్కడ మరి ఉన్నతాధికారులు కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? కానీ ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వీళ్ళ సమస్య మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి గౌరవ డీజీపీ గారికి ఆదేశించి వెంటనే వీళ్ళకి పరిష్కార మార్గం చూపించి వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర స్థాయిలో ఖాళీలు ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్ మరి ఖాళీలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఎందుకంటే మాకు చట్టాల మీద గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, ప్రభుత్వం మీద గౌరవం ఉంది, డీజీపీ గారి మీద గౌరవం ఉంది. కాబట్టి మేము శాంతియుతంగా చేయగలుగుతున్నాం. ఒకవేళ పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఎట్లా పరిష్కారం ఈ ప్రభుత్వంతో గౌరవ డీజీపీ గారితో చేయించుకోవాలో మాకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఎవరికైనా ఉన్నతాధికారులకు ప్రమోషన్ రాకపోతే ఊరుకుంటారా? ఈరోజు ఉన్నతాధికారులకు మాత్రం ప్రమోషన్ అదే రోజు రావాలి. కానిస్టేబుల్లకు మాత్రం 5 సంవత్సరాలుగా మరి ప్రమోషన్ రాకపోతే ఎవరు పట్టించుకోకపోతే మరి ఉన్నతాధికారులు ఉన్నట్ట, ప్రభుత్వం ఉన్నట్ట, ప్రభుత్వం మరి వాళ్ళ పక్షాన పోరాడే పోలీస్ సంఘం ఉన్నట్ట లేనట్ట మరి అందరూ వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, వాళ్ళ సమస్యలు అన్నిటికీ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపే వరకు మా పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.